అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారాహి మైథాలజీ హిస్టరీస్. ఈ ఛానల్లో ఈ వీడియోలో నేను అరుణాచలానికి గురించిన రహస్యాలు విశేషాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇందులో నేను ఒక 10 పాయింట్స్ వరకు తీసుకొని దాని గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ తో మీకు చెప్తాను. సో ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. అసలు అరుణాచలం అంటే ఏంటి? అరుణాచలం ఎలా ఏర్పడింది? అరుణాచలేశ్వరుడు ఎవరు? గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత ఏమిటి? కార్తీక దీపం మహిమ ఏమిటి? అరుణాచలం ఆధ్యాత్మిక శక్తి అంటే ఏమిటి? రమణ మహర్షి మరియు అరుణాచలానికి ఉన్న సంబంధం ఏమిటి? అష్టలింగాల రహస్యం ఏమిటి? అరుణాచలం మనకు నేర్పించిన పాఠాలు ఏమిటి? అరుణాచలం ఎందుకు ప్రసిద్ధి చెందింది? ఈ 10 పాయింట్ల గురించి నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నాను. తమిళనాడులోని తిరువణ్ణామలయంలో ఉన్న పవిత్రమైన పర్వతం. ఇది పంచభూతాలలో అగ్ని పర్వతానికి సంబంధించిన శివక్షేత్రం. ఇక్కడ ఉన్న దేవుడు అరుణాచలేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే పురాణాల ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పాత క్షేత్రం. ఈ కొండ చుట్టూ తిరగడం ఒక గిరి ప్రదక్షిణ అని అంటారు. అలాగే ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే కనుక వారి పాపాలు తొలగిపోతాయని కూడా భక్తుల నమ్మకం ఉంది. ఈ పర్వతం మొత్తం శివుని జ్యోతి రూపంగా భావిస్తారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత పవిత్ర శివక్షేత్రాల్లో ఇది ఒకటి. అందుకే దీనిని భూమి కైలాసం అని కూడా పిలుస్తారు. అరుణాచలం ఎలా ఏర్పడింది అంటే, ఒక్కసారి బ్రహ్మ విష్ణు ఎవరు గొప్ప అని తగులాడారు. అప్పుడే శివుడు అంతం లేని అగ్నిస్తంభంగా కనిపించాడు. అగ్ని స్తంభానికి మొదలు చివర కనుగొనమని చెప్పాడు. విష్ణు పంది రూపంలోకి కిందికి వెళ్లాడు. బ్రహ్మ హంసగా పైకి వెళ్లాడు. ఎవరికి ఆ అగ్ని స్తంభం చివరిగా కనిపించలేదు. అప్పుడు శివుడు తానే పరమేశ్వరుడు అని చూపించాడు. ఆ అగ్ని స్తంభమే తర్వాత అరుణాచల కొండగా మారింది. అందుకే ఇది అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ శివుడి పరమ శక్తికి చూపుతుంది. అలాగే అరుణాచలేశ్వరుడు అసలు ఎవరు? అరుణాచలేశ్వరుడు అంటే శివుడి ప్రత్యేక రూపం. ఇక్కడ శివుడు జ్యోతిలింగం రూపంలో ఉన్నాడు. ఈ దేవాలయంలో దాదాపు 2000 సంవత్సరాల పాతది. దేవాలయం చాలా పెద్దది. 25 ఎకరాలు గల విస్తీర్ణం ఉంది. ఇక్కడ ఉన్న రాజగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతి అమ్మవారు కలిసి పూజలు అందుకుంటారు. పార్వతి అమ్మవారి పేరు అపిత కుచలాంబల్. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు. ఈ దేవాలయం దక్షిణ భాగంలోనే ఉన్న భారతదేశంలో ఉన్న ప్రసిద్ధి శివక్షేత్రం. శివుని అగ్ని తత్వాన్ని సూచించే స్థలం ఇది. అసలు గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత ఏమిటి? అరుణాచల కొండం చుట్టూ తిరగడం గిరి ప్రదక్షిణ అని అంటారు. మొత్తం దూరం దాదాపు 16 కిలోమీటర్లు. మామూలుగా 14 కిలోమీటర్లు ఉంది అని చెప్తారు. ఎక్కువగా పౌర్ణమి రోజున భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఈ గిరి ప్రదక్షిణ కూడా పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. కాలినడకన వస్తే కనుక ఎక్కువ పుణ్యం కలుగుతుంది అని చెప్తారు. అలాగే మార్గంలో 8 ముఖ్య లింగాలు కూడా ఉన్నాయి. వాటిని అష్టలింగాలు అని అంటాము. ప్రతి లింగానికి ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి కూడా ఉంది. మనసులో కోరికలు నెరవేరుతాయని విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రదక్షిణ మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఇది ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తారు. కార్తీక దీపం మహిమ ఏమిటి అంటే, కార్తీక మాసంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. దీనిని కార్తీక దీపం అంటారు. ఆ రోజు కొండపై భారీ దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని శివుని జ్యోతిగా సూచిస్తారు. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. దీపం చాలా దూరం నుంచి కనిపిస్తుంది. ఇది వేల సంవత్సరాల పాత సంప్రదాయం. దీపం వెలిగించడం శివుని జ్యోతి స్మరణ. ఆ రోజు గిరి ప్రదక్షిణ కనుక చేస్తే చాలా ప్రత్యేకం అని చెబుతారు. ఇది అరుణాచలంలో అతిపెద్ద పండుగ. అసలు అరుణాచల ఆధ్యాత్మిక శక్తి గల కారణం ఏమిటి అంటే, చాలా మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారు. ఈ స్థలం ధ్యానానికి ప్రసిద్ధి. ఇక్కడ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. భక్తులు శివుని జ్యోతిగా ఈ కొండను చూస్తారు. ఈ స్థలం ఆత్మ జ్ఞానం ఇస్తుందని నమ్మకం. ధ్యానం చేసేవారికి ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అనేక యోగులు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి. ప్రపంచంలో నలుమూలల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఇది భక్తి జ్ఞానం కలిసిన స్థలం.
అసలు రమణ మహర్షికి ఈ అరుణాచలానికి ఉన్న సంబంధం ఏమిటి? మహర్షి రమణ ఇక్కడ జీవించారు. ఆయన అరుణాచలం అత్యంత పవిత్రం. ఇక్కడ ఆయన ఆశ్రమం కూడా ఉంది. ఆయన బోధనలు ప్రపంచానికి ఒక ప్రసిద్ధి చెందింది. ఆయన నేను ఎవరు అనే ఆత్మ విచారణ బోధించాడు. ఆయనకు ఈ కొండ ఒక గురువుగా అనిపించింది. ఆయన జీవితం వల్ల అరుణాచలం మరింత ప్రసిద్ధి పొందింది. ఆయన ఆశ్రమానికి విదేశీయులు కూడా వస్తారు. ఆయన ఇక్కడే సమాధి పొందారు. ఆయన వల్ల ఈ స్థలం ఆధ్యాత్మికంగా ఒక కేంద్రంగా మారింది. అష్టలింగాలు దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే, గిరి ప్రదక్షిణ 8 లింగాల్లో కలిగి ఉంటాయి. అవి అష్ట దిక్పాలకులుగా సూచిస్తాయి. మొదటిది ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. అరుణాచలం నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, అహంకారాన్ని వదిలేయాలి, భక్తి ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ప్రకృతిని గౌరవించాలి, దేవుని పైన నమ్మకం ఉంచాలి, సత్యాన్నే పాటించాలి, మనసును నియంత్రించుకోవాలి, ధ్యానం చేయాలి, జీవితం యొక్క అసలు అర్థం ఏమిటో తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. అరుణాచలం ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే, ఇది శివుని అగ్ని రూపం. పంచభూతాల్లో అగ్నితత్వం శివుని జ్యోతి రూపంగా భావిస్తారు. గిరి ప్రదక్షిణ పవిత్ర యాత్ర. కార్తీక దీపం ప్రపంచ ప్రసిద్ధి. మహర్షులు నివసించిన స్థలం కూడా ఇది. ధ్యానం చేసేవారికి ఇది ఒక ప్రత్యేకమైన పవిత్ర స్థలం. అలాగే లక్షలాది మంది భక్తులకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది భూమిపై ఉన్న కైలాస క్షేత్రం. అందుకే అరుణాచలం అత్యంత పవిత్రమైన క్షేత్రం. అరుణాచలం కేవలం ఒక కొండ కాదు, అది ఒక శివుడి జ్యోతి రూపం. అక్కడికి వెళ్లేవారు దేవుడిని మాత్రమే కాదు, తమ నిజమైన స్వరూపాన్ని కూడా కనుగొంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.